ఏంటి ఎక్కడికి వచ్చారు? నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరిని కలుస్తున్నానో తెలుసుకోవడం కదా మీ డ్యూటీ. నా డ్యూటీ ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు చెప్పనవసరం లేదు. ఇది ఒకటే నీలో ఉన్న లోపం. ఆ క్షణంలో కోపంతో ఆ కోపం వెనుక ఆవేశం ముంచుకొస్తుంది. దాన్ని కనుక నువ్వు తగ్గించుకుంటే సానబెట్టిన వజ్రంలా వెలిగిపోతావు. నేను వజ్రాన్ని ముత్యాను, నువ్వు నాకు చెప్పనవసరం లేదు. లంచాల కోసం మంచాలు వేసేవాడిని కాదురా నేను. నువ్వు అలాగని పొగాలు కానీ పుట్టించావనుకో, ఈసారి జైల్లో చెప్పకూడదు తినిపిస్తాను నిన్ను. ఇన్స్పెక్టర్, నన్ను సాధించడానికి ఇదేమి పోలీస్ స్టేషన్ కాదు, నేనేమి నీ బాంబర్తనే కాదు. ఎవరు హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది. మొన్న జరిగిన యాక్షన్ లో నువ్వు ఒక నరికి ఆల్రెడీ నువ్వు జైలుకి వెళ్ళొచ్చావు. నేను జైలుకి వెళ్ళిన మాట నిజమే, కానీ ఆ నేరం చేయలేదు. నేరం చేయకుండా జైలుకి వెళ్ళావు. ఆ నేరం నేనే చేసినట్టు రుజువైనది కనుక. చేయని నేరం ఎలా రుజువైంది? నీటిలో నిప్పులు పుట్టించగల లాయర్లు ఉండబట్టి అమాయకులు హంతకులు గాను, హంతకులు అమాయకులు గాను నిరూపించే లాయర్లు ఉండబట్టే. ఈ నేరం నువ్వు చేయలేదంటావు. ఈ నేరం నేను చేయలేదు. అసలు నేరస్తులు వదిలేసి పాత నేరస్తుల్ని పట్టు పీడించడం మీ పోలీస్ డిపార్ట్మెంట్ కు అలవాటు అయిపోయింది. నీలాంటి నేరస్తుల భర్తం బట్టి నేను నిన్ను ఉరికమ్మ ఎక్కిస్తాను. ఇన్స్పెక్టర్, తెలియకుండా నిద్రపోవడానికి అలవాటు పడింది మీ పోలీస్ డిపార్ట్మెంట్. ఒక్క అర్ధరాత్రిలో వెళ్ళిరా, చూపిస్తాను. పెద్ద పెద్ద హోటల్లో నీపై పై అధికారులు ఎంతమంది ముళ్ళు తేలుతున్నారో చూపిస్తా. నువ్వు అనుకున్నట్టు లంచం తీసుకున్న పోలీసు నేను కాదురా, ఇన్స్పెక్టర్ సేవ. నీతి నిజాయితీకి మారి పేరు ఇన్స్పెక్టర్ సేవ. అమాయకుల ప్రాణాల అభివృద్ధి మెట్టుగా చేసుకొని వారిని పాదాలను తొక్కే స్వార్థపరులు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎదుర్కోవడానికి నేను ఎదురెళ్తే నన్ను నువ్వు అడ్డుకోవాలని ట్రై చేస్తే పన్నును పొట్టలు నీకున్నట్టే గుర్తు పెట్టుకో. ఎక్కువ మాట్లాడావో పిచ్చుకొకటి కాల్చి పారేస్తా. ఇన్స్పెక్టర్, నేనేమి నీ బచ్చగాల చేతుల్లో చచ్చే సవటను కాదు ఇన్స్పెక్టర్. నన్ను బంధించే జైలు, నన్ను శాసించే కోర్టు. నాకు బచ్చాకిచ్చాను. నీ బ్రతికెంత నువ్వెంత? ఈసారి నా గురించి ఎలా మాట్లాడుతున్నా నేను ఉరికమ్మ ఎక్కించి నేను జైలు చెప్పకూడదు తినిపించకపోతే నా పేరు ఇన్స్పెక్టర్ సేవే కాదు. 10 మందిని బ్రతికించడం నేరమైతే ఏదో నేరస్తుంది. ఏ రంగేలే